బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం సృష్టించాయి. పేగట ఆడుతున్న సమయంలో 2 లక్షల రూపాయల బాకీ డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తగా చివరకు అది కాల్పులకు దారితీసింది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాలెంలో జరిగిన ఈ ఘటనలో సాయి కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పేగట డబ్బుల బాకీపై మాటా పెరగడంతో ఢిల్లీ బాబు నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారే కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే పేకాట్లో పెట్టిన బాకీ ఓ స్నేహితుడి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎస్సీగా శివకుమార్, చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల్లో వచ్చేసి ఢిల్లీ బాబు, సన్నాఫ్ మునప్ప, సాయి, సన్నాఫ్ మురుగేష్ అనే ఇద్దరు వచ్చేసి పేకాటకి సంబంధించి ఆడుతున్నారు. సో దానికి సంబంధించి పూర్తిగా ఇద్దరు కూడా మద్యం తాగేసి అయితే ఈ పేకాట ఆడుతున్నారు. ఢిల్లీ బాబు దగ్గర సాయి అనే ఒక వ్యక్తి వచ్చేసి 19,000 రూపాయలు అయితే డబ్బులు అప్పు తీసుకున్నట్లయితే సమాచారం ఉంది. సో సాయి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అడిగిన దానికి డబ్బులు ఇవ్వకపోగా మైకంలో ఉన్నట్లు ఢిల్లీ బాబు భార్య గురించి, దీంట్లో మరీ ముఖ్యంగా ఏమంటే ఢిల్లీ బాబు భార్య గురించి అసభ్యంగా మాట్లాడారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. సో మాట్లాడిన తర్వాత అది జీర్ణించుకోలేక ఢిల్లీ బాబు అనే వ్యక్తి నాటు తుపాకు తీసుకొని వచ్చేసి పూర్తిగా సాయి అనే వ్యక్తిని కాల్పులు జరిపేసి చేశారు. సో సాయి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో అయితే తెలిసింది మనకి. ఓకే శివకుమార్, రైట్ శివకుమార్, థ్యాంక్ యూ.